గీ ముచ్చట ఇది 10వ పరి కావచ్చులా మేం చెప్పబట్టి. ఓ ఏడాదికెంచి తాపకోపారి ప్రచారం అవ్వడు మళ్ళా వెనకపోవుడు. 2 నెలల కింద అయితే ముహూర్తం సుతా పెట్టేసిండ్రబ్బా. మరేమైందో ఏమో ఆగిపోయింది. మరి ఇప్పుడన్నా పక్కానా లేకుంటే ఇది సుతాపాత కథేనా? గవన్నీ మనకెట్లా తెలుస్తాయి గాని ఉన్నది ఉన్నట్టు నడుస్తున్నట్టు చూపిస్తున్నాం. చలో ఢిల్లీ. క్యాబినెట్ ల కొత్త మంత్రులను కాంగ్రెస్ ల కొత్త పదవులు పంచే కార్యం దగ్గర పడ్డట్టే. సీఎం రేవంత్ రెడ్డి సారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారు ఇద్దరు ఢిల్లీలోనే ఉండి హైకమాండ్ తో చర్చలు చేస్తుర్రు. మళ్ళా 2 రోజులకేంచి ఇదే నడుస్తాంది. మంత్రివర్గంలో 6 మంత్రి సీట్లు ఖాళీ ఉంటే 5గురిని తీసుకున్నట్టు పక్కా అంటాండ్రు. బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇట్లా అన్ని సామాజిక వర్గాలకు తలో పదవి ఇచ్చే ఛాన్స్ ఉందట. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకెళ్ళి ఒక్క మంత్రి కూడా లేడు కాబట్టి ఫస్ట్ అక్కడోళ్ళకే పదవులు ఇస్తుండొచ్చు. జిల్లాలు, కులాలు, బలాలు, బలగాలు అన్ని ఒకటికి 4 మాటలు చూసినాకనే పేర్లు ఫైనల్ చేస్తుర్రట. వీలైన త్వరలో కేబినెట్ కూర్పు కూడా చేయాల్సిందిగా వారికి మనవి చేయడం జరిగింది. వారు త్వరలోనే చేస్తామనే మాట కూడా చెప్పడం జరిగింది. కేబినెట్ లో బీసీలకు తగు ప్రాతినిధ్యం ఉండాలని కోరుతూనే ఉన్నాం. ఇక పార్టీ పదవులకు వస్తే 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను పెడతారట. దీనికి సుధా జిల్లాలు, కులాలు, బలాలు చూస్తుర్రు. ఏరే పదవులకినా చానే పంచేది ఉన్నది. ఎలక్షన్ ఓడినోళ్ళు, సీనియర్లు, ఏరే పార్టీలకు వెళ్ళి వచ్చినోళ్ళు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఈ ముచ్చటిట్లుంటే ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ లీడర్లంతా మీటింగ్ పెట్టుకుని కులగణన ఎంత కరెక్ట్ గా చేసింది, రాహుల్ గాంధీ సార్ ఎట్లా ఎంకరేజ్ చేసింది పార్టీ పెద్దలకు చెప్పిండ్రు.